డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు చెప్పాడు, నువ్వు ఏ లక్ష్యం కోసం ముందుకు సాగాలన్నా ఆ లక్ష్య సాధనలో అంతిమ విజయం వైపు నడవాలంటే 3 లక్ష్యాలు గుర్తు చేసుకోండి అని చెప్పాడు. నిరంతరం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పే విధంగా బోధించాలి. ఆ బోధించే క్రమంలో సమీకరించాలి. ఆ సమీకరించే పోరాటంలో భాగంగా బలమైన ఉద్యమం నిర్మించాలి. బోధించకుండా, సమీకరించకుండా, పోరాడకుండా మీ లక్ష్యాలు నెరవేరు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. అగు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే, మాదిగలకు రావాల్సిన వాట దక్కాలంటే, రెల్లి ప్రజలకు న్యాయమైన వాట దక్కాలంటే, దళితుల్లో 58 కులాల వాట 58 కులాలకు దక్కాలంటే వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని దశల వారుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అయితే ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఒకటి, ఈ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం మీద ఎన్నో కుట్రలు జరిగినాయి, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు వచ్చినాయి, ఎన్నో సందర్భాల్లో కేసులు పడితే జైలు పాలవలసి వచ్చింది. ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యమ చైతన్యాన్ని, ఉద్యమ పోరాట స్ఫూర్తిని జీర్ణించుకోలేకుండా చాలా సందర్భాల్లో పాలక వర్గాలే ఎంఆర్పీఎస్ను చీల్చే ప్రయత్నాలకు ఒడిగట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని రకాలుగా అవరోధాలు కల్పించినా, ఎన్ని సందర్భాలు అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని సందర్భాల్లో జైలు పాల్పై ప్రయత్నం చేసినా, ఎంతో మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయినా, అంతిమంగా మాదిగ ఉద్యమం నిలబడడానికి కారణం మాదిగల్లో వర్గీకరణ సాధించాలనే పట్టుదల పెరగడమే. భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమానికి రానన్ని సవాళ్లు, భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం మీద జరగనన్ని కుట్రలు ఈ దేశంలో ఎంఆర్పీఎస్ మీద జరిగినాయి. అయినప్పటికీ ఎంఆర్పీఎస్ నిలదొక్కుని ముందుకు సాగే ప్రయత్నం చేసింది. దీనికి ముందుగా 2 అనుకున్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన రోజుల్లో, ముఖ్యంగా 94 జూలై 7న ఎంఆర్పీఎస్ ప్రారంభమవుతున్న ఆ 20 మంది యువకులతోటి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఈ ఉద్యమం ఇప్పుడు ఎవరికీ తెలియదు, ఒక గ్రామంలో మొదలయ్యే సమయానికి ఎవరికి తెలియదు. కానీ ఉద్యమం దశల వారీగా విస్తరిస్తున్నప్పుడు, దశల వారీగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దీనికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. దాన్ని ఎలా అధిగమించాలి అన్నప్పుడు ఒకటే చెప్పాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఈ ఉద్యమం మీద భవిష్యత్తులో ఉద్యమం బలపడితే ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా ఖచ్చితంగా ఎదుర్కొనే విషయంలో మాత్రం రాజీ పడద్దు అనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఉద్యమానికి సవాళ్ళు ఎదురవుతాయనే విషయం అనుకుని వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి మానసికంగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజే అనుకున్నాం. కాబట్టిగానే భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమాన్ని ఎదుర్కొనన్ని సవాళ్ళు, కుట్రలు ఎదుర్కొన్నా, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు వచ్చినా, ఎన్నో సందర్భాలు అక్రమ కేసులు పడి జైలు పాలై వచ్చినా, కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా, వర్గీకరణ లక్ష్య సాధన కాడ రాజీ పడొద్దనే పద్ధతిలోనే ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ దశకు వచ్చేశాం. రెండోది ఆనాడు ఇంకొక విషయం కూడా అనుకున్నాం. ఈ ఉద్యమం బలపడుతున్న సమయంలో, ఈ ఉద్యమం సమాజంలో గుర్తింపుకు వస్తున్న సమయంలో పాలక వర్గాలు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. పాలక వర్గాలు కానీ, పార్టీలు కానీ నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అది ప్రలోభ పెట్టడానికైనా కావచ్చు, లేదా ఉద్యమాన్ని బలహీనపరచడానికైనా కావచ్చు, దగ్గర తీసుకోవడానికైనా కావచ్చు, దగ్గర తీసుకున్నట్టుగానే చేసి ఉద్యమాన్ని లేకుండా చేయడం కూడా కావచ్చు. మరి అవకాశాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు, లక్ష్య సాధన కోసం జరుగుతున్న పోరాటంలో నాయకులకు గుర్తింపు వస్తే ఆ గుర్తింపును అడ్డం పెట్టుకొని వ్యక్తిగత పదవుల కంటే జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి, జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి ఎంఆర్పీఎస్ మొదటి నుంచి అనుకున్నది. అందులో వచ్చే సవాళ్లను సవాలుగా ఎదుర్కోవాలనుకున్నది, వచ్చే అవకాశాలను తిరస్కరించాలనుకున్నది. నిర్బంధం వస్తే ఎదుర్కోవాలనుకున్నది, అవకాశాలు వస్తే తిరస్కరించాలనుకున్నది. అయితే మరి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్న నా తమ్ములు, ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్న నా చెల్లెలు మరి కీలక స్థాయికి రాలేదా? వాళ్ళకు అవకాశం వస్తే సమయంలో, వాళ్ళకు అవకాశం వస్తుంది అనుకుంటున్న సమయంలో వాళ్ళని ప్రోత్సహించే పని చేసింది.
నాయకుడిగా నాలంటోళ్ళు అవకాశాలకు దూరంగా ఉండాలనుకున్నాం కాబట్టి, నాయకుడిగా సమాజంలో ఒక జాతి ఉద్యమం నడుతున్న నాయకుడిగా వచ్చే అవకాశాలను నాయకుడిగా తిరస్కరించాలనుకోవడం అది కరెక్టే కానీ నా జాతి బిడ్డల అవకాశాలు పెంచాలని మాత్రం మొదటి నుంచి అనుకున్నాం. అందువల్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న సాధారణ కార్యకర్తలు ఆ తర్వాత జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, కానీ ఆయా సందర్భంలో ఏదో ఒక రాజకీయ పట్టులో చేరితే మాత్రం వాళ్ళకు వచ్చే అవకాశాలు అక్కడ స్వాగతించి నా బిడ్డలు పైకి రావాలని చెప్పి, నా తమ్ముళ్ళు చెల్లెలు పైకి రావాలని కోరుకున్నాం. దానివల్ల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వార్డు మెంబర్లు అయినరు, కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్లు అయినరు, జెడ్పీటీసీలు అయినరు, ఎంపీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, రాష్ట్ర మంత్రులు అయినరు, ఉప ముఖ్యమంత్రులు అయినరు. ఆ దశకు ఎంఆర్పిఎస్ మా పిల్లల్ని నడిపింది.